నందమూరి తారక రామారావు నటునిగా, ప్రజానాయకునిగా కోట్ల మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే తన నటన, రాజకీయ సామర్థ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచం నలుదిశలా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో 1923 మే 28న జన్మించారు. బాల్యంలోనే సంస్కృత శ్లోకాలు, పద్యాలు, పెదబాల శిక్ష, అవపాసన పట్టి సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోనూ, గుంటూరులోనూ విద్యాభ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆ క్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ మనదేశం చలనచిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుండి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకొని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధ పాత్రలలో జీవిస్తూ 320 చిత్రాల్లో నటించి తెలుగు సినిమాకు బన్నె తగ్గని కీర్తిని సంపాదించి పెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయకుడిగా నిలిచిపోయారు. 1982 సంవత్సరంలో తెలుగు ప్రజల కోరిక మేరకు మరియు తెలుగువాడి ఆత్మాభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రాతిపదికగా తీసుకొని సినీ రంగం నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలో నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామారావు గారు 1996 జనవరి 18న గుండెపోటుతో పరమపదించారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని కోరుకునే వాళ్ళు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.